పొద్దున్నే అంబటి రాంబాబుకి భారీ షాక్లో మామూలు షాక్ కాదు ఇది. స్వయాన ఆయన సొంత అల్లుడైనటువంటి గౌతమ్ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి మా మాయకు ఒకటే మాకండి, మా మాయ అంత దరిద్రుడు, నికృష్టుడు, నీచుడు, పరమ సన్నాసి, పనికిమాలినోడు, ఈ భూప్రపంచంలో ఇంకొకడు, ఆయనకు ఓటే మాకండి అని చెప్పేసి స్వయంగా ఆయన అల్లుడు ఒక వీడియో మాట్లాడి పోస్ట్ చేసాడు. ఇవాళ ఒకసారి వినిపిస్తాను చూడండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు నుండి. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో, సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ నమస్తే. శభాష్ అండి, బాగా చెప్పారు. నమస్కారం కూడా పెట్టచ్చు మీకు. అంబటి రాంబాబు అన్న కూడా లేదు, బొక్కలేదు. అంబటి రాంబాబు, ఇగో నీ గురించి స్వయాన మీ సొంత అల్లుడు చెప్పే మాటలు, మా మాయ అంత దరిద్రుడు, నికృష్టుడు, నీచుడు, ఇంకా చాలా పెద్ద పెద్ద పదాలే వాడాడైనా. లేకు పనులు చేసే వ్యక్తి, శవాల మీద పేలాలు ఏరుకుంటాడు, కకృత్తోడు. ఇలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే సమాజం నాశనం అయిపోద్ది, ప్రజలు నాశనం అయిపోతారు. నిస్సిగ్గుగా లేకి పనులు అంటే నువ్వేమో అనుకోలేవు. లేకి పనులు అంటే సంజనా, సుకన్య ఫోన్లో మాట్లాడి మసాజులు, వాటి గురించి డైరెక్ట్గా ప్రస్తావించలేక అల్లుడు అయిపోయాడు. కాబట్టి డైరెక్ట్గా నిన్ను సంజనా రాంబాబు, సుకన్య రాంబాబు అని చెప్పిన అనలేక ఎంతో కొంత సిగ్గుపడి లేకి పనులు అని చెప్పేసి ఒక మాటతో సరిపెట్టేశాడు ఆయన. ఇంకో పదం కూడా అన్నాడు, గుర్తుందో లేదో నీకు? ఇలాంటి వ్యక్తిని, ఇంత దరిద్రుని నా జీవితంలో నాకు మళ్ళీ చూడకుండా ఉండు స్వామి, కనబడనవ్వకుండా ఉంచు అని రోజు దేవుడికి దండం పెట్టుకుంటాడంట ఆయన. అంత దిగజారిపోయావు నువ్వు. నీ సొంత కుటుంబ సభ్యులు నేను నమ్మట్లా. కానీ వైసీపీలో విచిత్రం ఏంటంటే, ఒక ఎమ్మెల్యే కొడుకేమో మా నాన్న కోటేయమాకండి అని ఒక ఎమ్మెల్యే కొడుకు అంటాడు. ముద్రగడ పద్మనాభం గారు కూతురేమో మా నాన్న నమ్మకండి, ఆయన పిచ్చోళ్ళు అంటాడు, జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడు అని చెప్పేసి అని ఆవిడ మాట్లాడుతుంది. స్వయాన నీ అల్లుడు అంబటి రాంబాబు అనే వ్యక్తి అట్లా ఓటేయమాకండి, ఆడంత దరిద్రులు లేడు అని చెప్పేసి సొంత నీ అల్లుడు చెప్తున్నాడు. నువ్వేమో మీడియా ముందుకు వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి పెద్ద మనిషిలాగా పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద కేకలు అరిచేసి నీ అంత శుద్ధ కోసం ఇంకొక లేడు అన్నట్టు మాట్లాడతావు. నీ కొంపలో ఓట్లు నీకు పడవు, నీ కొంపలో వ్యక్తులు నేను నమ్మరు, నీ కొంపలో ఉన్న విలువ అలాంటిది. ముందు నీ కొంపలో నీకు మర్యాద ఇవ్వరు, నువ్వు కూడా పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చేస్తావు. ఆయన అదే చెప్పాడు, ఇలాంటి దరిద్రుని ఎన్నుకోమాకండి. అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని ఎన్నుకుంటే కనుక సమాజం కూడా అలాగే తయారవుద్ది. వాళ్ళు చేసే పనులు కూడా సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తారు, జాగ్రత్త పడండి అని క్లియర్గా చెప్పాడు. దీనికి అంబటి రాంబాబు సమాధానం ఏంటో చూడాలి. మాట్లాడితే వాళ్ళల్లో అలా జరిగింది, వీళ్ళల్లో ఇలా జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అలాగా, లోకేష్ గారు ఇలాగా, పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఈ పత్యాపరం మాటలు మాట్లాడి నువ్వు ఇవాళ నీ సొంత అల్లుడు చెప్పాడు కదా, నువ్వు ఎంత ఎదవో అంటే నేను అనుకుంటా, నిన్ను అనే ఉద్దేశం నాకు లేదు, మీ అల్లుడే చెప్తున్నాడు అక్కడ. ఇలాంటి దరిద్రుడికి ఓటేయమాకండి అని చెప్పేసి అని. మరి ఇప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? నీ గురించి నీ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఎవడికి తెలియదు కదా, వాళ్ళకే ఎక్కువ తెలుసుద్ది. నువ్వు ఎంత పనికిమాలినోడివి, ఎంత నీచుడు అయి ఉంటే ఎన్నికల ముందు బహిరంగంగా ఇలా ఒక వీడియో రిలీజ్ చేస్తారో అర్థం చేసుకో. నువ్వు ఎంత నీచుడు అయితే ఇలా మాట్లాడతారో. ముందు మన కుటుంబంలో మనం పెడితే గొప్ప అంబటి రాంబాబు, అయినా అది కష్టంలే.
నీకున్న మనస్తత్వానికి, నీ అలవాట్లకి, నీ బుద్ధికి, నీ కుటుంబ సభ్యులు కూడా నిన్ను దగ్గరికి రానివ్వరు అనేది వాస్తవం. గతంలో కూడా నువ్వే చెప్పావు కదా, ఇంటికాడ ఉన్నాను నేను, బయట ఎక్కడో ఉంటాను, ఆ సత్యనపల్లిలో కానీ లేదంటే సిల్కలూరుపేటలో కానీ ఎక్కడో ఎడుతానని చెప్పేసి నువ్వే అనేక సందర్భాల్లో చెప్పావు. నిజంగా వాస్తవానికి తెలుసో తెలియదో చాలామందికి అంబటి రాంబాబు ఎప్పుడు కొంప దగ్గర ఉండదు. తెలుసా మీకు ఆ విషయం? సపరేట్గా ఉంటాడు అనమాట. ఒక గెస్ట్ హౌస్ లాంటిదో, ఒక ఫామ్ హౌస్ లాంటిదో తీసుకొని ఆ ఫామ్ హౌస్లో ఉంటాడు. ఆ ఫామ్ హౌస్లో ఎందుకు ఉంటాడు అని చెప్పి అంటే నన్ను అడగమాకండి, నాకేం తెలతావు. అసలు సంజన ఉండొచ్చు, సుకన్య ఉండొచ్చు, ఆడియోకాల్ ఉండొచ్చు, మసాజులు ఉండొచ్చు, ఇంకా ఏదన్నా ఉండొచ్చు. నేను చూసింది కాదు, చేసింది కాదు, చెందింది కాదు, నాకు తెలియదు. కానీ ఫామ్ హౌస్లో మాత్రం ఉంటాడు. ఫామ్ హౌస్లో కానీ గెస్ట్ హౌస్లో కానీ ఈ రెండింటిలోనే ఉంటాడు. సో వాళ్ళకు కూడా టైం కోసం వెయిట్ చేశారు. చూసి 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 మా మాయ అంత దరిద్రుడు ఇంకోటి ఉండడు, మా మాయ కోటి వస్తే మీరే ఆగిపోతారు అంటే ఇండైరెక్ట్గా ఒక మాట కూడా అన్నాడు. అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ప్రజలుగా మనకు కూడా ఇది ఉండదు, విలువ ఉండదు. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా తక్కువ చేసి మాట్లాడతారు. అలాంటి వ్యక్తిని ఎలా ఎన్నుకున్నారా బాబు అని చెప్పేసి. అంటే ఉదాహరణకి గుడివాడ కొడాల నాని ప్రస్థానం వచ్చిన ప్రతిసారి కొడాల నానితో పాటు ఎంతో కొంత నియోజకవర్గ ప్రజలను కూడా ఒక మాట అంటూ ఉంటారు అటు ఇటు. అది మాట్లాడేది ఉండదు, చేసేది ఉండదు, అన్ని బూతులే మాట్లాడతాడు. కొన్ని నియోజకవర్గాన్ని ఏమైనా అభివృద్ధి పరంగా తీసుకెళ్ళాలంటే అది ఉండదు. ఆ నియోజకవర్గ ప్రజలు కొడాలని ఎలా ఎన్నుకుంటున్నారని చెప్పేసి అని ఇవాళ కూడా కొంతమంది జిట్లు పిక్కుంటారు. అలాగే అంబటి రాంబాబుని మళ్ళీ గెలిపిస్తే చెప్పేది ఏం లేదు, ఇంకా అన్నమాట. ఇంకా అందరూ కూడా ఫోన్లు పట్టుకొని ఫోన్లు మాట్లాడుకోవడమే. కాబట్టి అంబటి రాంబాబుకు ఓటేమాకండి. ఓటేస్తే ఇప్పుడు ఆయన అల్లుడు చెప్పాడు కదా, అదే జరుగుతుంది. ఇలాంటి వ్యక్తుల్ని మనం మోయకూడదు. సమాజానికి ఇలాంటి వ్యక్తులు చాలా ప్రమాదకరం కూడా కాదు, అంతకన్నా పెద్ద పదవి ఏమైనా ఉంటే వాడాలి. ప్రమాదకరం అని చెప్పేసి ఒక సింపుల్గా తీసేస్తే కాదు, అంతకన్నా పెద్ద పదాలు వాడాలి. సమాజాన్ని భ్రష్టు పట్టించేస్తారు. యువతను సర్వనాశనం చేసే వ్యక్తుల్లో నెంబర్ 1 అన్నమాట. సపరేట్గా ఏదో బిజినెస్ నడుస్తుంది, చేస్తున్నాడో చేయించున్నాడో అనే టాక్ వచ్చింది, కానీ అది ఎంతవరకు వాస్తవం, నిజమా కాదా అనేది మనకు పూర్తిగా తెలియదు. పూర్తిగా తెలియనప్పుడు మనం వాటి గురించి ప్రస్తావించకూడదు. లేదంటే కనుక అప్పట్లో ఒక రూమర్ వచ్చింది, అంబటి రాంబాబు ఊరికే సంజనాతోనో సుకన్యతోనో మాట్లాడుతున్నాడు కాదు, ఏదో ఒక వ్యాపారం చేస్తున్నాడు భారీ ఎత్తులో అని చెప్పి ఒక టాక్ వచ్చింది. అది కానీ నిజమైతే కనుక ఒక నిజమే అయి ఉండొచ్చు. లేకపోతే ఆయన అల్లుడు ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేసి నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, పనికిమాలినోడు, అంతకంటే పెద్ద పదాలు ఏమైనా ఉంటే వాడాలి అన్నప్పుడే అర్థం చేసుకోవచ్చు మనోడు ఏ పనులు చేస్తాడు, ఎలాంటి పనులు చేస్తాడో, ఏ విధంగా ముందుకెళ్తాడు అనేది ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అంబటి రాంబాబు అనే వ్యక్తికి ఓటేమాకండి. ఓటేస్తే మనమే సర్వనాశనం అయిపోతాం, ప్రజలు సరిగొట్టేస్తాడు. అలాంటి వ్యక్తి చట్టసభల్లో ఉండకూడదు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తి చట్టసభల్లో ఉండకూడదు. ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. అంబటి రాంబాబు లాంటి వ్యక్తి చట్టసభల్లో ఉండకూడదు. ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం.